పొద్దలకూరు మండలం తోడేరు పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన కాకాని రమణారెడ్డి స్టేడియానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభోత్సవం జరిపారు. అనంతరం ఆయన ఈ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1999లో ఈ ప్రాంతానికి శాసనసభ్యునిగా ఓటు వేయమని కోరడానికి వచ్చినప్పుడు స్థానికులు కొందరు స్టేడియం నిర్మించాలని కోరారని తెలిపారు. ఈ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిధులు ఇస్తామన్నా అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిధులు రాకుండా అడ్డుపడ్డారని పేర్కొన్నారు. దీంతో స్టేడియం నిర్మాణానికి గ్రహణం పట్టిందని తెలిపారు. స్టేడియం నిర్మాణానికి అడ్డుపడిన సోమిరెడ్డికి ఓటు వేస్తే నిరుపయోగం అవుతుందన్నారు. ఎంపీ నిధులు, మండల పరిషత్ నిధులు కలిపి ₹1,15,00,000 వ్యయంతో నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. స్టేడియం నిర్మాణానికి స్థలం సేకరించి ఇచ్చిన తన తండ్రి కాకాని రమణారెడ్డి పేరు పెట్టేందుకు తీర్మానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. తాను జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నానని పలువురు అడిగారని, ఆ సందర్భంలో తాను జడ్పీ చైర్మన్ పదవినైనా వదులుకుంటానని, పొదలకూరు అభివృద్ధిని మాత్రం వదులుకోనని చెప్పినట్లు గుర్తు చేశారు. స్టేడియం ఉండే ప్రాంతం తోడేరు పంచాయతీ పరిధిలోకి వస్తుందన్నారు. ఈ పంచాయతీలో ఇప్పటి వరకు ₹17 కోట్ల వ్యయంతో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. తమ కుటుంబం ల్యాండ్ సీలింగ్లో 50 ఎకరాలను ఇచ్చిందని చెప్పారు. తమ కుటుంబం స్థలం ఇచ్చిన ప్రాంతంలోనే జగ్జీవన్ రామ్ భవన్, అంబేద్కర్ భవన్, జ్యోతిరావు పూలే భవన్లు నిర్మించినట్లు తెలిపారు. స్టేడియంలో ₹30 లక్షల వ్యయంతో వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2011లో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడంతో దీనికి గ్రహణం పట్టినట్టయింది. గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయాడు కాబట్టి ఆయన హామీలో జరిగినటువంటి అభివృద్ధి పనులు ఏదీ జరగకూడదని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అన్ని పనులను ఆపేసింది. అందులో భాగంగా ఈ భవనాన్ని కూడా ఆపేసింది. దీనితో పాటు పక్కా ఉన్నటువంటి మనం ఏదైతే అంబేద్కర్ భవనం అనుకున్నామో, దాని పక్కన జగ్జీవన్ రామ్ భవనం అనుకున్నామో, ఆ భవనాలు అన్నిటిని కూడా ఆపివేయడం జరిగింది. అయితే అదృష్టం మరలా 2014లో మన ప్రభుత్వం రావడం, నేను ఎమ్మెల్యేగా గెలవడం, ప్రభుత్వం రాకపోయినా మండలాలు, జడ్పీటీసీలు అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవడంతో దీనికి సంబంధించినటువంటి నిధులు సమీకరించడానికి మండల పరిషత్ నిధులు ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. దాని ద్వారానే ఏదైతే మనం అనుకున్నామో జ్యోతిరావు పూలే భవనం గాని, బాబు జగ్జీవన్ రామ్ భవనం గాని, అదేవిధంగా అంబేద్కర్ గారి భవనానికి రిపేర్లు గాని, పక్కన ఉన్నటువంటి షాదీ మంజిల్ గాని, ఈ 4 భవనాలు ఈ రాష్ట్రంలో కాదు, బహుశా ఎక్కడా కూడా ఒకే ప్రాంగణంలో ఈ భవనాలు ఉన్నటువంటి పరిస్థితులు లేదు. అది మొట్టమొదటిగా ఇక్కడ తీసుకొచ్చి ఆ రోజు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి మోకాలు అడ్డడానికి ప్రయత్నం చేసిన ఆ రోజు ఒకటే విషయం చెప్పాను. నాకు అంబేద్కర్ గారి ఆశీస్సులు, జ్యోతిరావు పూలే గారి ఆశీస్సులు, అదేవిధంగా ఉన్నటువంటి జగ్జీవన్ రామ్ గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఈ 3 భవనాలని అధికారంగా శాసనసభ్యుడిగా నాకు వీటిని ప్రారంభించేటువంటి అవకాశం ఆ భగవంతుడు వీళ్ళందరి ఆశీస్సులతో కల్పించాడు అని చెప్పి ఆ భవనాలను మనమే ప్రారంభించాం. ఆ తర్వాత దీని దగ్గరికి వస్తే ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు నాకు అచ్చెన్నాయుడు గారు ఒక లెటర్ రాశారు. మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా, కాబట్టి ఎక్కడన్నా ఒక స్టేడియం ఇస్తాం మీ నియోజకవర్గంలో, మీరు ఎక్కడ స్టేడియం కోరుకుంటారో చెప్పండి అని చెప్పాడు. నేను అనుమానపడ్డా, ఏమన్నా పొరపాటున నన్ను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుకుని రాశాడా, లేదా నన్నెందుకు అడిగాడబ్బా ఇతను అని చెప్పాను. పోయి అయ్యా ఇట్ట మీరు కాగితం పంపించారు, మీరు ఏమన్నా నన్ను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడిని పంపించారేమో, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిని కదా అన్నాను. లేదన్నా, అందరికీ ఇది పార్టీలకు అతీతంగా క్రీడాకారులను ప్రేరేపించడానికి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎవరు శాసనసభ్యుడిగా ఉంటే వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చేసాం, కాబట్టి మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ స్టేడియం నిర్మిస్తామని చెప్పారు.